వెల్కమ్ టు తొలి వెలుగు. పేద మహిళలు ఇంట్లోనే కుట్టు పని చేసి ఆదాయం సంపాదించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కుట్టు మిషన్ను ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో 1000 మంది మహిళలకు కుట్టు మిషన్ ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ నినాదంతో ఈ పథకం అమలు చేయనున్నారు. 100% సబ్సిడీతో 12,000 విలువైన ఆటోమేటిక్ కుట్టు మిషన్ను పూర్తిగా ఉచితంగా అందించనున్నారు. ఒక్కో కుట్టు మిషన్ విలువ 12,000 రూపాయలైనప్పటికీ లబ్ధిదారులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1,19,000 మంది మహిళలకు ఈ కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1000 మంది మహిళల్ని ఎంపిక చేయనున్నారు. ఎవరు అర్హులనేది ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణకు చెందిన మహిళ అయి ఉండాలి. వయసు 18 నుంచి 57 సంవత్సరాలు ఉండాలి. ఇక వారు నిరుద్యోగులై ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 150,000కు పై ఉండకరాదు. ఇక పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలకు మించకూడదు. ఇక కుట్టు పని తెలిసిన లేదా టైలరింగ్ శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, అనాథలు, ఒంటరి మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. ఇక దరఖాస్తు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దరఖాస్తులు OBMMS పోర్టల్ ద్వారా స్వీకరిస్తారు. ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆధార్, రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్ కాపీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆదాయ ధృవీకరణ పత్రం అప్లోడ్ చేయాలి. మీకు టైలరింగ్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా అప్లోడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ మహిళల్ని స్వయం ఉపాధి వైపు నడిపించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా అర్హతలు, ధృవీకరణ ఆధారంగానే జరుగుతుందని స్పష్టం చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆగస్టు 15 నుండి సెప్టెంబర్ 15 వరకు తెలంగాణ ప్రభుత్వం అధికారిక వెబ్సైట్ TGOBMMS పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.